మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఉన్నారు. అమ్మవారిని దర్శించుకున్నారు. మరి అమ్మవారి దర్శనం ఏ విధంగా జరిగింది సార్ చెప్పండి, నిజంగా ఎట్లా అనిపిస్తుంది ఈ రోజు? ఈ యొక్క లాల్ దర్వాజా బోనాలు చాలా చరిత్ర. గత అనేక సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతవాసులు కాకుండా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడికి వచ్చి భక్తి శ్రద్ధలతో బోనాలు ఇచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటా కానీ నిజామాబాద్, ఆదిలాబాద్ ఆ ప్రాంతాల నుంచి కూడా వరంగల్, ఖమ్మం ఈ ప్రాంతం నుంచి కూడా వచ్చి తెలంగాణ అనుమూలంలో వచ్చినటువంటి బోనాలు, ఇంత మంచి బోనాలు ఎక్కడ జరగదు. బోనాలు జరుగుతాయి కానీ అందరూ శ్రద్ధతోని చూస్తున్నాం. ఎంతో లైన్ కట్టి మరి అమ్మవారిని చూడాలని, దర్శనం చేసుకోవాలని చెప్పి వాళ్ళందరూ దర్శించుకోవాలందరూ కూడా వాళ్ళ పిల్ల పాపలు బాగుండాలని, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని, రైతు కూలీలు కానీ మనకు సుభిక్షంగా ఉండాలని అమ్మవారు కోరుకుంటూ సెలవుకుంటాం. కానీ మన గతంతో పోల్చుకుంటే కొంత అంగు ఆర్భాటం అనేది తగ్గినట్లు అనిపిస్తుంది. ప్రభుత్వం మరి ఏమో మేము అన్ని విషయాల పట్ల మేము శ్రద్ధ తీసుకుంటున్నాము, అన్ని ఏర్పాట్లు చేసామంటున్నాం, కానీ పరిస్థితి కొంచెం వరకు మీరు అబ్జర్వ్ చేస్తే మరి అది రీజన్ ఏమనుకోవచ్చు? తప్పకుండా ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం. ఈ యొక్క బోనాలను ప్రభుత్వ పరంగా చేయాలి, అన్ని విధాల ప్రజలకు మేలు జరగాలి, భక్తి శ్రద్ధలతో ఉండడానికి లా అండ్ ఆర్డర్ బాగుండాలి, వర్షాలు బాగా పడి వాడి రైతులు మంచిగా ఉండాలి, వ్యవసాయం పెరిగి ధాన్యం పెరగాలి. ఎందుకంటే జనాభా పెరుగుతుంది. ఒకప్పటి హైదరాబాద్ నగరం 5 లక్షల జనాభా, ఇప్పుడు 1 కోటి పైన అయిపోయింది. ఆ విధంగా ప్రణాళిక జరగాలి. తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ సమస్య పరిష్కారం చేస్తాం. ఇది ఎందుకంటే మారుతున్నటువంటి కాలక్రమేణా ఆచార వ్యవహారాలు కావచ్చు, అదేవిధంగా సిద్ధాంతపరంగా వెళ్ళేటువంటి పరిస్థితులు ఇప్పుడు కొంతవరకు తగ్గాయి. ఎందుకంటే ప్రజలకు అన్ని సౌకర్యాలు అందించినప్పటికీ అమ్మవారి ప్రాచుర్యము క్రమక్రమంగా పెరిగే కొద్దీ కూడా భక్తులు అనేది అధికంగా పెరుగుతున్నారు. ప్రభుత్వం ఇంకో కొద్ది ఏర్పాట్లు బాగా చేసుంటే బాగుండని చెప్పేసి అంటున్నారు మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినటువంటి తీగల కృష్ణారెడ్డి. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, సింహవాహిని, అమ్మవారి ఆలయం.